పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అట్టర్ ఫ్లాప్ అవ్వటానికి కారణం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ బాలేదని, డైరెక్షన్ బాలేదనే విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. కానీ వీరమల్లు అట్టర్ ఫ్లాప్ కి కారణం అతను ధర్మం. మొదట అనుకున్న స్టోరీని మార్చేసి కోహినూర్కి సనాతన ధర్మానికి లింకు పెట్టి ఏదో చేయాలనుకుని ఇంకేదో చేసేశారు వీరమల్లులో. హిందీలో ఇటీవల విడుదలైన చావా సినిమా దేశమంతా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అంతేకాదు, దేశంలో హిందువులందరూ ఒకటే ఒక్క భావన సృష్టించగలిగింది. చావా కథ నిజమో అబద్ధమో కానీ ఔరంగజేబు వికృత రూపాన్ని చాలా అద్భుతంగా ప్రదర్శించగలిగింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చావాను చూసి తాను కూడా అలాగా చేస్తే బీజేపీ వాళ్ళు విపరీతంగా మెచ్చుకుంటారని, తనను ఎక్కడో కూర్చోబెడతారని, తాను హిందువులకు ప్రతినిధిని అయిపోతారని భావించాడు పవన్ కళ్యాణ్. అనుకున్నదే తడవుగా హరిహర వీరమల్లు మూల కథను మార్చేసి ఔరంగజేబు ఆకృత్యాలు, సనాతన ధర్మంపై ముస్లింల దాడిని, వీటిని కథాంశాలుగా ఎంచుకొని సినిమా చుట్టేశాడు. హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాలేదన్న టాక్కు కారణమేమిటి? ఫస్ట్ హాఫ్లో ఉన్నదేంటి, సెకండ్ హాఫ్లో లేనిదేమిటి? క్రిష్ రాసుకున్న కథను పవన్ మార్చేసి పవన్ తనదైన స్టైల్లో సనాతన ధర్మం దిశగా సినిమాను నడిపించాడు. అదే సినిమాకి పెద్ద బొక్క పడింది. కొత్తగా అనిపించే కోహినూర్ని వదిలేసి కథను పక్కదారి పట్టించారు. పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్లో 5 ఏళ్ల క్రితం హరిహర వీరమల్లు మొదలైంది. రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ వీరమల్లుకు డేట్స్ ఇవ్వలేకపోయాడు. అయితే వీరమల్లును పక్కన పెట్టేసి భీమ్లా నాయక్ బ్రో మూవీస్ పూర్తి చేశాడు. వీరమల్లు ఫినిష్ కాకుండానే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఓకే చేశాడు. దీంతో విసిగిపోయిన క్రిష్ వీరమల్లుతో 3 ఏళ్లు ప్రయాణం చేసి బయటకు వచ్చి అనుష్కతో ఘాటీ పూర్తి చేశాడు. సినిమా రిలీజ్ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కథ ఇచ్చిన క్రిష్ను గుర్తు చేసుకుని అభినందించాడు. వ్యక్తిగత ప్రొఫెషనల్ కారణాల వల్ల క్రిష్ తప్పుకున్నారన్నాడు. క్రిష్ బయటకు వెళ్ళిపోవడంతో కథలో సోల్ కూడా వెళ్ళిపోయింది. ఔరంగజేబు నాటి కాలాన్ని తీసుకున్న క్రిష్ కథను కోహినూర్ చుట్టూ నడిపించాడు. కొల్లూరులో దొరికిన కోహినూర్ ఎలా చేతులు మారిందన్న కాన్సెప్ట్ చుట్టూ వీరమల్లు తిరుగుతాడు. కానీ సినిమాలో కోహినూర్ సైడ్ ట్రాక్ అయిపోయి సనాతన ధర్మం మెయిన్ ట్రాక్గా మారింది. క్రిష్ వెళ్ళిపోవడంతోనే ముందుగా అనుకున్న వీరమల్లు కథ కూడా మారిపోయింది. కథలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ తన అభిరుచికి తగ్గట్లు సెకండ్ హాఫ్ స్టోరీని మార్చేశాడు. సనాతన ధర్మం, హిందూ సాంప్రదాయాల చుట్టూ కథను నడిపించి సీన్స్ అల్లుకున్నాడు. దీంతో ఫస్ట్ హాఫ్ కథలో ఉన్న ఆసక్తి సెకండ్ హాఫ్లో కనిపించలేదు. దీంతో ఓ పార్ట్గా తీయాలనుకొని క్రిష్ రాసుకున్న కథ 2 పార్టులుగా మారింది. సీక్వెల్ కోసం సెకండ్ హాఫ్ను సాగదీయాల్సి వచ్చింది. దీంతో సెకండ్ హాఫ్లో బలమైన సీన్స్ పడలేదు. క్రిష్ ప్లేస్లో పవన్ నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణను తీసుకొచ్చాడు. 2003లో తరుణ్తో తీసిన నీ మనసు నాకు తెలుసుతో దర్శకుడిగా పరిచయమైన జ్యోతికృష్ణ 20 ఏళ్లలో 5 సినిమాలు తీస్తే ఒక్కటే హిట్ కాలేదు. జ్యోతికృష్ణ డైరెక్టర్ అన్న పేరే కానీ పవన్ డైరెక్షన్లో యాక్షన్, టేక్, కట్ చెప్పడంతోనే సరిపోయింది. వీరమల్లు షూటింగ్ 60% పూర్తయ్యాక క్రిష్ తప్పుకున్నాడు. ఆయనతో పాటే రైటర్ సాయి మాధవ్ బుర్రా కూడా బయటకు వచ్చేశాడు. కీరవాణి మాత్రం కంటిన్యూ అయ్యాడు. పాటలు వినడానికి సాదాసీదాగా ఉన్న మేకింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో యాక్షన్ సీన్స్కు ఊపిరి పోశాడు కీరవాణి. బాగుందని టాక్ వచ్చిన ఫస్ట్ హాఫ్ను క్రిష్ డైరెక్ట్ చేశాడని తెలిసింది. క్రిష్ కంటిన్యూ అయితే కోహినూర్ చుట్టూ తిరిగే కథ మరింత ఇంట్రెస్టింగ్గా నడిచేదని మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సెకండ్ హాఫ్ ఆడియన్స్కు నచ్చకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి కథ మారటం అయితే మరొకటి విఎఫ్ఎక్స్. స్టార్ హీరో సినిమాలో ఇలాంటి నాసిరకమైన విఎఫ్ఎక్స్ ఏంటని అందరూ షాక్ అయ్యారు. అవుట్పుట్ ఇలా ఉండి కూడా కట్ చేయకుండా ధైర్యంగా ఎలా రిలీజ్ చేశారంటూ విమర్శిస్తున్నారు. ముఖ్యంగా గుర్రపు స్వారీ చేసే విజువల్స్ను భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ సీన్స్ను ట్రిమ్ చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలి పీరియాడిక్ మూవీ ఇది. కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే కథ కొత్తగా ఉంది. ఎప్పుడైతే డైరెక్టర్తో పాటు కథ మారిందో రిజల్ట్ కూడా మారిపోయింది. లేదంటే అదిరిపోయే మూవీతో కంబ్యాక్ ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్.